మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడితో కలిసి డోర్ స్టిక్కర్స్ కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు సంతోష్ చార్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షుడు బి కొండరాములు, మహిళా మోర్చా నాయకురాలు మల్లిక మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। బీజేపీ పార్టీ వాళ్ళమందరం కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది। మరి గత 11 సంవత్సరాల నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామాలలో చేసిన సేవలు, వారి సేవలు ఏదైతున్నాయో అవి కరపత్రం రూపంలో ప్రతి ఇంటికి తిరిగి మరి కరపత్రాలు పంచే కార్యక్రమము, మరి అదేవిధంగా స్టిక్కర్లు కూడా ప్రతి డోర్కు నరేంద్ర మోడీ గారి స్టిక్కర్ వేయడము కార్యక్రమము రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది। దాంట్లో భాగంగా ఈరోజు మేము పాపన్నపేటలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము। మరి గ్రామాలలో చూసుకున్నట్టయితే మరి ఏ నిధులు చూసినా కానీ భారత ప్రధానమంత్రి ఢిల్లీలో ఉండి గ్రామాలు బాగుపడాలి, మరి ప్రతి ఫలం కూడా ఆఖరి వరకు కూడా ఎవరైతే గరీబోళ్ళకు చేరాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు రావడం జరిగింది। మనం చూస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పరిపాలన చేసింది। తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అన్నారు, మరి అప్పుల తెలంగాణను చేసి వాళ్ళందరూ కూడా మరి కోట్లకు పడగలెత్తిరు, కానీ ప్రజలకు మాత్రం ఏం చేయలేదు। మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మరి పరిపాలన రాకముందు ఆయన ఎన్నికల్లో 420 హామీలు, 6 పథకాలు అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి మరి పరిపాలన చేస్తా అని చెప్తే ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతుండు, మరి కనీసం కేసీఆర్ కంటే మంచిగా చేస్తాడేమో అని అనుకున్నాం। కానీ వీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి దివాలా తీసే పరిస్థితికి వచ్చి టైంపాస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు। మరి అవి ఎక్కడైతే మనం నిలదీస్తామో ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు ఇంచుమించు 20 నెలలు అవుతుంది వాళ్ళకు ప్రభుత్వాన్ని అప్పచెప్పి మరి రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అని చెప్పి దాని మీద లేనిపోని పుకార్లు చేస్తూ మరి ఈ యొక్క రిజర్వేషన్ గురించి ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ కాడ నిన్న పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు। మేము ఒకటే కోరుతున్నాం, 42% రిజర్వేషన్లో మొత్తం కూడా బీసీలకు ఇవ్వండి, మరి నిజమైన వాళ్ళకి ఇవ్వండి, కానీ దాంట్లోకి తీసుకొచ్చి ముస్లింలను పెట్టి 10% వాళ్ళకి ఇచ్చి 32% మరి బీసీలకు ఇస్తే ఇది చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది అనేది మేము బీజేపీ పార్టీ నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఇప్పటికైనా ఆలోచించండి, కులగణన అన్నారు, ఏ కులంలో ఎంత సంఖ్య ఉంది అనేది మీరు ఇప్పటికైనా బయట పెట్టండి, అప్పుడు నువ్వు బీసీలకు ఎంత ఇస్తున్నావు మరి ముస్లింలకు ఎంత ఇస్తున్నావు అనేది తెలిసిపోతుంది। మాకు కూడా ముస్లింలు అంటే కూడా మా పార్టీలో మస్తు మంది కూడా బీజేపీ పార్టీని అభిమానించే వాళ్ళు మస్తు మంది ఉన్నారు, కానీ ఇప్పుడు ఒకటి మేము ఎవరికి ముస్లింలకు వ్యతిరేకం అంటే ఈరోజు భారతదేశంలో ఉండి భారతదేశం యొక్క తిండి తింటూ భారతదేశం బట్టగట్టి మరి పాకిస్తాన్ ఎవరైతే పాకిస్తాన్ను మరి పొగుడుతురో వాళ్ళ కోసం మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మాకు ముస్లింలు కూడా ఉండాలి, అందరూ ఉండాలి, కానీ భారతదేశాన్ని ప్రేమించిన హిందూ మతాన్ని ప్రేమించిన వాళ్ళు ఉండాలని కోరుకుంటూ మరి రోజు కూడా మేము